బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తూ ఉండగా పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని వికారాబాద్ కు తరలిస్తున్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొడంగల్లో మొన్న ఫార్మా భూముల వద్ద రైతుల తిరుగుబాటుకు కారణమైన ప్రధాన నిందితుడు సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లుగా గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. నరేందర్ రెడ్డి కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. వికారాబాద్ లగచర్ల ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే 16 మందిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. సురేష్ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్స్ ను పరిశీలిస్తున్న పోలీసులు దీని వెనక ఎవరి కుట్ర ఉన్నది వదిలిపెట్టబోమని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, లగచర్ల కలెక్టర్ పై జరిగినటువంటి దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించిన నేపథ్యంలో తాజాగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఈరోజు ఫిలిం నగర్లో తన నివాసం వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే పరిగి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. మరికాసేపులోనే అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి పరిగి కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా సురేష్ అనేటువంటి వ్యక్తి లగచర్ల గ్రామంలో జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి కలెక్టర్తో పాటు అధికారులని మొత్తం కూడా అక్కడికి తీసుకువెళ్ళి కావాలనే పక్కా ప్లాన్తో కుట్ర కోణంలో మొత్తం వీరందరిపై దాడి చేసి వారందరినీ కూడా గాయాలపాలు చేసినటువంటి సురేష్ కోసం ప్రస్తుతం అయితే పోలీసులు గాలిస్తున్నారు. అయితే సురేష్ అనేటువంటి వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. అతనితో ఆ దాడి జరిగేటువంటి ముందు ఆ తర్వాత కూడా చాలా సార్లు పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడుతూ మరోవైపు సురేష్ ఇద్దరు కూడా 46 సార్లు కాంటాక్ట్ అయినట్లు కూడా పోలీసులు ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. సురేష్ లో ఉన్నటువంటి కాల్ డేటా, పట్నం నరేందర్ రెడ్డితో కాల్ డేటాతో పాటు వాట్సాప్ చాటింగ్ వీరన్నీ సూచించిన తర్వాతనే ఆధారాలు సేకరించిన తర్వాతనే ఈరోజు ఉదయం మొత్తం కూడా పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్ కి ప్రస్తుతం అయితే తరలిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఫర్దర్ గా చాలా మంది బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కావాలనే పక్కా ప్లాన్ తో కుట్రకోణంతో అంటే కావాలనే ఒక అల్లర్ని సృష్టించాలన్నటువంటి పకడ్బందీగా ఏర్పాటు చేసుకుని ముందస్తుగా కర్రలు, రాళ్లు అక్కడ ఏర్పాటు చేసుకుని రైతులను ఉసుగొల్పి ఈ దాడులకు పాల్పడ్డారంటూ కూడా పోలీసులు నిన్న ఐజీ సత్యనారాయణ 10 టీవీ మీడియాతో మాట్లాడిన తీరు చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా కూడా కావాలనే అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు ఇదంతా కూడా కావాలనే గొడవని క్రియేట్ చేసి అక్కడ దాడులు చేసే ప్రయత్నం చేశారంటూ కూడా నిన్న పోలీసులు అన్ని ఆధారాలు సేకరించారు. దీని వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు, పాత్రధారులు, ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు వారు, పరోక్షంగా పాల్గొన్నట్టు వారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటూ కూడా నిన్న పోలీసులు మాట్లాడారు. మరి చూడాలి ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డితో పాటు అతనికి సజెషన్ చేసినటువంటి ఇంకా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారికి సంబంధించిన డేటాను కూడా ప్రస్తుతం అయితే పోలీసులు సేకరిస్తున్నారు. వీరితో పాటు సీన్ జరిగినప్పుడు అంటే సంఘటన జరిగినప్పుడు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎవరెవరు ఫోన్లో కాంటాక్ట్ అయ్యారు, ఎవరెవరు ఉసిగొల్పారు, రైతులను ఎవరెవరు రెచ్చగొట్టారు, వీటన్నిటి అంశాలన్నిటికి సంబంధించిన దాంట్లో పోలీసులు అయితే అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. త్వరలోనే మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇది మొత్తం కూడా పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఎందుకంటే ఆడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడానికి అనేక విధాలుగా అటు రైతుల ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చినటువంటి అధికారులపై ఈ రకంగా విచక్షణ రహితంగా దాడులు చేయడం, ఒక భయాందోళన క్రియేట్ చేయడం, విధంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వీరందరిపై కూడా కఠినంగా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ 3 సెక్షన్స్ నమోదు చేశారు. ఇప్పటికే 16 మందిని నిన్న 50 మందిని అదుపులో తీసుకుంటే అందులో కేవలం మెయిన్ కీ రోల్ గా ఉన్నటువంటి 16 మందిని మాత్రమైతే పోలీసులు అరెస్ట్ చేసి నిన్న జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. ప్రస్తుతం వారందరినీ కూడా కోర్టు కూడా తరలించారు, జైలు కూడా తరలించారు. మిగిలినటువంటి వారిని కూడా ఈ రోజు మరికొంతమందిని కూడా గుర్తించి ఈ రోజు వారందరూ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మధు, అంటే ప్రధాన నిందితుడిగా ఎవరైతే అనుమానిస్తున్నారు సురేష్, ఆ వ్యక్తికి సంబంధించి ఆయన ఏమైనా విషయాలు తెలిసాయా? ప్రస్తుతాన్ని లాస్ట్ గా ఎవరితో మాట్లాడారు, పట్నం నరేందర్ రెడ్డితో ఏమైనా లాస్ట్ గా మాట్లాడే డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు?
ఎస్, ఈ లగ్జర్ల గ్రామంలో జరిగినటువంటి సంఘటనకు ప్రధాన సూత్రధారి ఈ సురేష్ అనే వ్యక్తి. అతను మండల యూత్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. అతను పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. ఇతను సంఘటన జరిగే ముందు తర్వాత 46 సార్లు వీరు కాంటాక్ట్ లో ఉన్నట్లు కూడా పోలీసులు కాల్ డేటా తీశారు. వీరు ఏం మాట్లాడారు ఏంటి అనేది పూర్తి వివరాలు కూడా త్వరలోనే వెల్లడిస్తారు. అయితే ప్రధాన అనుచరుడితో పాటు ఇతను మొత్తం కూడా పట్నం నరేందర్ రెడ్డి చెప్తేనే ఇదంతా కూడా చేసినట్లు అటు పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో అతను ప్రస్తుతం అయితే పరాలో ఉన్నారు సురేష్ అనే వ్యక్తి. ఆ సురేష్ ఎక్కడున్నాడు అనేది కేవలం పట్నం నరేందర్ రెడ్డికి తెలుసు. ఈ నేపథ్యంలో అతను ఉసుగుల్పాడు లాస్ట్ కాల్ చివరి కాల్ మొత్తం కూడా పట్నం నరేందర్ రెడ్డి ఉంది. కాబట్టి నరేందర్ రెడ్డిని అనుమానంతో అంటే కొన్ని ఆరోపణలతో అతన్ని అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ రోజు తన ఫిలిం నగర్ లో అతన్ని అదుపులో తీసుకుని ప్రస్తుతం అయితే పరిగి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. మరి కాసేపులోనే పరిగి పోలీస్ స్టేషన్ లో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అతన్ని ఈ రోజు జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. ఈ కేసులో ఇంకా ఫర్దర్ గా సురేష్ కోసం అయితే ప్రత్యేకంగా పోలీసులు అయితే గాలిస్తున్నారు. అతను మాత్రం అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. సురేష్ దొరికితే మాత్రం మరిన్ని విషయాలు వెళ్ళలోకి వస్తాయి. ఎందుకంటే సురేష్ ఈ యొక్క కలెక్టర్లను వారందరినీ కూడా గ్రామం లోపలికి తీసుకువెళ్లాడు. గ్రామంలోకి తీసుకెళ్లి ముందస్తుగా ప్లాన్ చేసుకుని రైతులను రెచ్చగొట్టి అక్కడ కర్రలతో రాళ్లతో దాడులు చేసే ప్రయత్నం చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. మరి ఈ కేసులో ఫర్దర్ గా పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఇంకా బీఆర్ఎస్ నేతలు ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే చాలా మంది కీలక నేతలు చెప్తేనే ఇదంతా చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే పట్నం నరేందర్ రెడ్డి ఇంకా ఎవరితో కాంటాక్ట్ అయ్యారు, అతను ఇంకెవరితో కాంటాక్ట్ అయ్యారు, వీటన్నిటి కాంటాక్ట్ లిస్ట్ మొత్తం కూడా పోలీసులు ట్రేస్ అవుట్ చేసే పనిలో ఉన్నారు. మొత్తం మీద నిన్న ఐజీ సత్యనారాయణ టీవీతో మాట్లాడిన తీరు చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో ఎవరున్నా కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఎంతటి వారినైనా ఒక సాక్షాత్ కలెక్టర్లు ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ పై ఈ రకంగా దాడి చేయడం, అదేవిధంగా పక్కా ప్లాన్ తో కుట్రకోణం ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటి అభిప్రాయాన్ని అటు పోలీసులు కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అయితే పట్నం నరేందర్ రెడ్డిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి అటు పరిగి పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నారు. సునీల్, అంటే ఇది పక్కా ప్లాన్ ప్రకారమే అర్థమవుతుంది. దీనికి అదే రకంగా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో సునీల, ఇప్పుడు ఈ సురేష్ అన్న వ్యక్తి మణికొండ వాసిగా గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇతను ఇక్కడ నుంచి అక్కడ వికారాబాద్ కి ఎప్పుడు వెళ్లారు, దానికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా గ్రామస్తులతో గానీ కొంతమంది నాయకులతో గానీ అక్కడ ఏమైనా మీటింగ్ లాంటివి ఏర్పాటు చేసి మాట్లాడిన సందర్భాలు, దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? ఎస్, సురేష్ అనేటువంటి వ్యక్తి అసలు ఉన్నటువంటి లఘుచెర్ల గ్రామం సంబంధించిన కొడంగల్ వాసి. కానీ అతను ఇక్కడికి అంటే మణికొండలో ఒక జాబ్ కోసం ఇక్కడ ఉంటున్నారు. కానీ ఆ యాక్టివిటీస్ మొత్తం కూడా తన గ్రామంలో చేస్తున్నారు. అతను బీఆర్ఎస్ యూత్ కాంగ్రెస్ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం ఉన్నాడు. అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. అయితే ఈ ఘటన జరిగేటువంటి ముందు రోజు అతను మొత్తం గ్రామంలోకి వెళ్ళాడు. గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రజా అభిప్రాయ సేకరణకు ఉన్నతాధికారులు వస్తున్నటువంటి పక్కా సమాచారంతో పైన తన పట్నం నరేందర్ ఆదేశాల మేరకు ఇదంతా చేసినట్లు కూడా కొంత పోలీసులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డిని అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతన్ని విచారిస్తే మరి సురేష్ కి ఇతనికి ఏ విధమైన సంబంధం ఉంది, అతనితో ఎందుకు అన్నిసార్లు అంటే 46 సార్లు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వీటన్నిటికి సంబంధించిన వివరాలు అయితే అటు పోలీసులు పట్నం నరేందర్ రెడ్డి దగ్గర సేకరించే అవకాశం ఉంది. కానీ మరి వైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా మరోవైపు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం అటు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే దిశగా ప్రభుత్వానికి వ్యతిరేక శక్తులు ఇదంతా కూడా ప్రభుత్వాన్ని ఒక అంటే సహజంగా సాగుతున్నటువంటి ప్రభుత్వంపై ఈ రకంగా బురదలు వేసి అల్లర్లు సృష్టించి ప్రజల్లో భయాందోళనకు గురి చేసే ప్రయత్నము అటు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు కూడా ఆరోపణలు చేస్తారు. నిన్న మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ ఘటనని తీవ్రంగా ఖండించారు. ఎంతటి వారైనా ఉపేక్షించలేదు, ఖచ్చితంగా దీనిపై సీరియస్ గా చర్యలు తీసుకుంటామని మాత్రం నిన్న మంత్రి శ్రీధర్ బాబు కూడా మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. మరి మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇదంతా కూడా పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే ఈ అక్రమ అరెస్టులు అంటూ కూడా నిన్న అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరి పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన అరెస్టుకు సంబంధించిన దానిపై పోలీసులు మరి ఎలాంటి వివరాలు సమర్పిస్తారు, ఎందుకంటే ఇప్పటికే అతను సురేష్ తో ఉన్నటువంటి కాంటాక్ట్ లిస్ట్ ఆధారంగా అతను అదుపులో తీసుకున్నామని చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఫర్దర్ గా ఈ రోజు మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది.